అదేవిధంగా ఇప్పుడు వ్యవసాయం సంబంధించి ఈ రిలేటెడ్ అంటే పాడి వరి ఉత్పత్తి కానీ వరి ధాన్య సేకరణ కానీ ఇట్ ఈస్ రిలేటెడ్ టు వ్యవసాయం. ఈరోజు వ్యవసాయంలో మనకు ఎందుకు ఈ సమస్యలు కనిపిస్తున్నాయి? వర్షాలు ముందుగా రావడం వల్ల, సీజన్ ముందుకు జరగడం వల్ల మనం వేసుకుంటున్న ప్రణాళిక, అది ఎరువులు కావచ్చు, ఇథనాలు కావచ్చు, ధాన్య సేకరణ కావచ్చు, సీజన్ అడ్వాన్స్ అవ్వడం వల్ల మన ప్రణాళికలోనే కొంత మనం మార్పులు చేసుకోవాల్సి వచ్చింది. అందుకోసమే ఈరోజు అత్యవసరంగా మనం ఇక టెలికాన్ఫరెన్స్, వీడియో కాన్ఫరెన్స్ పెట్టుకున్నాం. దీంట్లో మీకు కలెక్టర్లు అందరూ కూడా విత్తన నిల్వలు చాలా వరకు ఉన్నాయి. ఎక్కడైనా మీకు లేదు అని అనుకుంటే ఇమ్మీడియట్గా దాని మీద పెట్టాలి. అదేవిధంగా యూరియా కూడా కొంత అంటే చాలా వరకు వచ్చింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా కొంత మనకు అందించడంలో ఆలస్యం చేసి తక్షణమే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో కూడా మనం ఇచ్చేస్తున్నాం. ఈసారి ఇప్పటికే వర్షపాతం 29 అధిక శాతం, 29% హైయెస్ట్ రెయిన్ఫాల్ ఉన్నది మనకు. నార్మల్గా ఈ టైంలో ఉండాల్సిన దానికంటే 29% అత్యధికంగా వర్షపాతం ఉంది. సీజన్ కూడా ముందుకు జరగడం వల్ల మన ప్రణాళికలలో కూడా కొంత మనము సర్దిద్దుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఎరువులు ఇత్తనాలు రెడీగా ఉన్నాయి. ఇంకెక్కడైనా తక్కువ మీ ఇండెంట్ పోయిన సంవత్సరం మీకు ఏమేమి విత్తనాలు వాడిరు, ఎంత క్వాంటిటీ ఉన్నది, ఇప్పుడు స్టాక్స్ ఏమున్నాయి, బఫర్ స్టాక్ ఉందా లేదా మీరు వెరిఫై చేసుకొని ఇమ్మీడియట్గా వ్యవసాయ శాఖతో మీరు కనెక్ట్ అయ్యి మీకు కావాల్సిన ఇండెంట్ మొత్తం ఇవ్వండి. అదేవిధంగా యూరియా కానీ ఇతర ఫర్టిలైజర్స్ కూడా బ్లాక్ మార్కెటింగ్ జరగకుండా ఎక్కడైనా స్టాక్స్ ఎవరైనా మిస్యూజ్ చేసినా కూడా ఇమ్మీడియట్గా వాళ్ళ మీద కూడా దృష్టి పెట్టండి. మీ రిక్వైర్మెంట్ మీరు బిఫోర్ లాస్ట్ ఇయర్ కంపారిజన్ టేబుల్ తీసుకోండి. కొంత ఎక్సెస్ ఉంటుంది. ఎందుకంటే మనం పంట ఉత్పత్తి పెరుగుతుందంటే దాని అర్థం వ్యవసాయం పెరిగిందనంటే మీకు ఇత్తనాలు కానీ ఎరువులు కానీ మీ అవసరానికి మించి కొంచెం ఇండెంట్ పెరుగుతుంది. కాబట్టి కలెక్టర్లు, వ్యవసాయ శాఖకు సంబంధించిన అధికారులు, మండల స్థాయి అధికారులతో సహా ప్రతి మండలంలో మీ దగ్గర ఉన్న రిక్వైర్మెంట్ ఏంటి, ఏం పంటలు వేయబోతున్నారు అనే దాని మీద కూడా మీ దగ్గర ఒక యాక్షన్ ప్లాన్ ఉండాలి. మీరు ఇమ్మీడియట్గా మండల స్థాయి వ్యవసాయ అధికారులను కూడా అప్రమత్తం చేయాల్సిన అవసరం ఉంది. అదే క్రమంలో నకిలీ విత్తనాల బెడద కూడా ఎక్కువ ఉంది. మీరు ఎక్కడికక్కడ షాపులలో ర్యాండమ్ చెకింగ్ చేయడం, కలెక్టర్లు కూడా మీరు వెళ్ళండి, విత్తన షాప్కి వెళ్ళి అక్కడ ఉన్న విత్తనాలు తీయండి, సీడ్ను కూడా అవసరం అనుకుంటే మీరు ల్యాబ్లకు పంపించండి. ఇవి నకిలీవా లేకపోతే ఒరిజినలా, లేకపోతే గతంలో ఏమంటారు హ్యాబిచువల్ అఫెండర్స్ ఉంటారు. ఈ హ్యాబిచువల్ అఫెండర్స్ ఏంటంటే ఒక లైసెన్స్ మీద కేసు అయితే రెండో లైసెన్స్ ఇంకో పేరు మీద తీసుకొచ్చి పెడతారు. షాప్ అదే ఉంటుంది, ఇది ఉంటుంది, షాప్ పేరు మారుతుంది. మీరు అట్లాంటి వాళ్ళని చేసి వాళ్ళకు ఒక మామూలుగా హిస్టరీ షీటర్స్ ఎట్లుంటారో, రౌడీ షీటర్స్ ఎట్లుంటారో, ఈ నకిలీ విత్తనాలలో కూడా హ్యాబిచువల్ అఫెండర్స్ మీరు లిస్ట్ అవుట్ చేసుకుని ఒక డేటా కలెక్టర్లు అందరూ కూడా డేటా కలెక్ట్ చేయాలి, డేటా అవైలబుల్ పెట్టాలి. సీజన్ వచ్చినప్పుడు మీరు అవసరమైతే పత్రికా సమావేశాలు పెట్టి ఇలాంటి వాళ్ళు అందరి ఈ యజమానులు, ఈ కేసులు ఉన్న వాళ్ళు మీరు పబ్లిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా తీసుకోండి. అక్కడక్కడ ఈ విత్తనాలు రెగ్యులర్గా ఉంటే కేసులు కట్టిన బస్ స్టాండ్లలో ఫ్లెక్సీలు పెట్టించారు, వాళ్ళ ఫోటోలు పెట్టించి వీళ్ళు నకిలీ విత్తనాలు అమ్ముతారు, వీళ్ళ పట్ల జాగ్రత్తగా ఉండండి అని చెప్పి. ఎందుకంటే పబ్లిక్లో వాళ్ళను అకౌంటబిలిటీ ఫిక్స్ చేయకుండా మీరు వాళ్ళని ఏమనుకుంటూ ఊరుకుంటే వాళ్ళు మళ్ళీ చేస్తారు. కాబట్టి దీని మీద కూడా కలెక్టర్లు పూర్తిగా దృష్టి పెట్టాలి. నకిలీ విత్తనాల మీద అసలు ఏ మాత్రం కూడా వాళ్ళని క్షమించే సమస్యనే లేదు. అవసరం అనుకుంటే హ్యాబిచువల్ అఫెండర్స్ ఉంటే పీడీ యాక్ట్ పెట్టండి. అక్కడక్కడ మీరు పీడీ యాక్ట్ కేసులు పెట్టడం మొదలు పెడితే వాళ్ళకి ఒక భయం వస్తుంది. గవర్నమెంట్ సీరియస్గా యాక్షన్ చేస్తుంది, ఇట్లాంటి వ్యవహారాలు ఇక్కడ నడవవు, కుదరదని. ఇదంతా చేయాల్సింది కలెక్టర్లు పనిచేయాలంటే మీ కింది వ్యవస్థను మీరు స్ట్రీమ్ లైన్ చేసుకోవాలి, కింది వ్యవస్థతో మీరు కమ్యూనికేషన్ పెట్టుకోవాలి. మీరు ఫీల్డ్ ఇన్స్పెక్షన్స్కి వెళ్ళాల్సిందే. నేను టైం అండ్ అగైన్ కలెక్టర్లు కోరుకునేది ఒకటే, ఈ సమస్యలకు పరిష్కారం ఒకటే, మీరు క్షేత్రస్థాయిలో పర్యటన చేయడము. అదేవిధంగా పచ్చిరొట్టు విత్తనాల విషయాలకు సంబంధించి కూడా కలెక్టర్లందరికీ నేను సూచన చేస్తున్నా. దానికి సంబంధించి ఆల్రెడీ ప్రభుత్వం అన్ని రకాల ప్రొక్యూర్మెంట్ ఏర్పాట్లు చేసింది. ఇంకేదైనా మీకు దీంట్లో ఏదైనా అంశాలు ఉంటే కూడా ఇమ్మీడియట్గా వ్యవసాయ శాఖకు సంబంధించిన అధికారులు, అదేవిధంగా మంత్రి గారు కూడా ఎప్పటికప్పుడు మీకు అందుబాటులో ఉన్నారు, వాళ్ళని రీచ్ అవ్వండి. అక్కడ కూడా మీకు ఏదైనా ఇష్యూ ఉందనుకుంటే ఇమ్మీడియట్గా సీఎంఓని కూడా మీరు రీచ్ అయ్యేదాన్ని ఇష్యూస్ ఉంటే చెప్పండి. నేను ఇమ్మీడియట్గా 24/7 నేను కూడా మానిటరింగ్ చేస్తున్నా. చీఫ్ సెక్రటరీ గారు అందుబాటులో ఉంటారు, చీఫ్ మినిస్టర్గా నేను అందుబాటులో ఉంటా. మీరు దీని మీద కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సిందిగా, వ్యవసాయానికి సంబంధించిన విషయాల మీద కూడా ప్రత్యేకంగా మీరు ఒక టాస్క్ ఫోర్స్ టీం ఏర్పాటు చేసుకోండి. మీకు ఉండే ఆఫీసర్లకు కూడా ఒక స్పెసిఫిక్ జాబ్ డెలిగేట్ చేయండి.
మానిటరింగ్ చేసుకోవడానికి మీరు రిపోర్ట్ చేసుకోవడానికి కూడా కలెక్టరేట్లో ఉన్న ఇంపార్టెంట్ ఆఫీసర్లను ఆ అగ్రికల్చర్కి సంబంధించిన ఒక ఆఫీసర్ మానిటరింగ్ చేసుకోవడానికి ఏమేమి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలో టైం టు టైం మీకు రిపోర్ట్ ఏమి ఇవ్వాలో వాటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఇమ్మీడియట్గా దాన్ని కూడా ఒక మెకానిజం ఎవాల్యూ చేసుకొని ఆ మెకానిజంని మీరు కంటిన్యూస్గా మానిటరింగ్ చేసుకునే బాధ్యత తీసుకోవాలి. Subscribe us and press the bell icon for more interesting updates.